శత్రువు అని పేరున్నది. శత్రువే లేనటువంటి వాడు, అందరితో సౌమరస్యంగా సుహృద్భావంతో ఉండేటువంటి గొప్ప చరిత్ర ధర్మరాజుది. అలాంటిది నా కారణంగానా? సరే, జరగాల్సింది జరగబోతున్నా మానవ ప్రయత్నం అనేది ఉండాలి కదా. అందుకోసం అని ఏం చేసినాడు, తన సోదరులందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి, తమ్ములారా, నేను ఇక నుంచి ఈ రోజు నుంచి ఒక నియమం చేపట్టబోతున్నాను. ఇది ప్రధానమైనటువంటి సన్నివేశం. ఎందుకు ఇది ప్రధానమైన సన్నివేశం అంటే, ధర్మరాజు గారు రేపు భవిష్యత్తులో వస్తుంది మనకి. ఇంత ధర్మాత్ముడై ఉండి ఒక జూదానికి ఎలా వెళ్ళాడండి? జూదంలో ఎలా పందాలు పెట్టాడు? భార్యను సైతం ధర్మాత్ముడైన వాడు పందెం ఎందుకు పెట్టినాడు? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి ధర్మరాజు గారి యొక్క క్యారెక్టర్ పైన. ఆల్రెడీ మన మైండ్ లో ఉన్నాయి ఇవన్నీ. దానికి భూమిక, దానికి నేపథ్యం ఆలోచించాలి. వెళ్ళేటువంటి వ్యక్తి, ఆయన ప్రవర్తన, ఆయనకు జూదం మీద ఉన్నటువంటి ఆసక్త్య, నిరాసక్త్య, ఇవన్నీ విషయాలు కన్సిడర్ చేయాలి కదా. ఇక్కడ చెప్తున్నారు, ఈ సన్నివేశం జాగ్రత్తగా వినండి. తమ్ములందరినీ కూర్చోబెట్టుకున్నారు. వేదవ్యాసుల వారి యొక్క మాట అలాగే మనసులో ఉన్నది. తాను కారణం కాకూడదు అనేదే మనసులో ఉన్నది. దానికోసం ఎవరితోనైనా గట్టిగా మాట్లాడితేనే కదా గొడవ వచ్చేది. కాబట్టి అందరితో మంచిగా ఉందాం, ఎవడు తిట్టినా పడదాం. దానితో గొడవ ఎందుకు వస్తుంది? భేదం ఎందుకు వస్తుంది? ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చివేద్దాం. గొడవ ఎక్కడిది? కాబట్టి దాదాపుగా 100% అసలు గొడవ అనేది రాకుండా నా ప్రవర్తన ఉండేటట్టు చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి, నా ఒక్కరి వల్ల కాదు, తమ్ముడు కూడా అట్లాగే తయారై ఉండాలి. లేకుంటే తమ్ముడి కోసం తాను కూడా దిగాల్సి వస్తుంది గొడవకి. కాబట్టి కుటుంబం అంతా ఒక నియమం పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంగా ధర్మరాజు గారు ఇప్పుడు ప్రతిజ్ఞ చేయబోతూ ఉన్నారు. అద్య ప్రభృతి భద్రం వహ ప్రతిజ్ఞాం మే నిబోధత త్రయోదశ సమాస్తాత కోమమార్తోస్మి జీవతః. ఏమిటయా నియమం? అద్య ప్రభృతి, ఈ రోజు నుంచి 13 సంవత్సరాల వరకు ఇదే నియమం. ఏమిటా నియమం? న ప్రవక్ష్యామి పరుషం భ్రాతృ అన్యాశ్చ పార్థివాన్. న ప్రవక్ష్యామి పరుషం, ఎవరిని కూడా పరుషమైన కఠినమైన మనస్సును నొప్పించే మాట నేను మాట్లాడను. పాలి వాళ్ళతో కావచ్చు, పగవాళ్ళతో కావచ్చు, పక్కింటి వారితో కావచ్చు, ఎవరితో కూడా పరుషమైన మాట మాట్లాడను. ఇంకా చెప్తున్నారు చూడండి. స్థితో విదేశే జ్ఞాతీనాం యోక్షే తత్ సముదాహరతు. స్థితో విదేశే జ్ఞాతీనాం, నా పాలివారు, నా సోదరులు ఎలా చెబితే అలా నేను నడుచుకుంటాను. ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోవాలి. స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్షే తత్ సముదాహరతు. నా జ్ఞాతులు ఎలా చెబితే, ఏది చేయమంటే అది నేను చేస్తాను. ఇక గొడవ ఎక్కడి నుంచి వస్తుంది? సోదరులాగా. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, అన్నా మీరు ఎట్లా చెప్తే అట్లా, మీరు ఎలా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సందర్భంలో ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. తమ్ముళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది సకుటుంబంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, ధర్మరాజు గారు జూదంలో ఎందుకు పాల్గొన్నారు? ఏది చెబితే అది పందెంగా ఎందుకు పెట్టాడు ధర్మరాజు? పిచ్చివాడా? ధర్మం తెలియనివాడా? భార్యను అసలు ద్రౌపది మాత్రమే అన్నది, ఎవరైనా రాజకుమారుడు భార్యను పందెంగా పెట్టి ఆటాడతారా? ఏం విన్నావు నువ్వు? ఏం మాట్లాడాడు? అసలు నువ్వేం విని వచ్చావురా? ఒక దూతను పంపించాడు ద్రౌపదిని తీసుకుని రా అంటే. ద్రౌపది మాత్రమే అన్నది, కట్టుకున్న భార్య అన్నది, ఎవడైనా పందెం పెడతాడా అని.
తాను చేసిన ప్రతిజ్ఞ. ఇంకో మాట కూడా చెప్పినాడు, ఆహూతో ననివర్తేయం. లాస్ట్ ఫండమెంటల్ లైన్, ఆహూతో ననివర్తేయం. ఎవరు పిలిచినా, దేనికి పిలిచినా, అది యుద్ధానికి కావచ్చు, దేనికి పిలిచినా, పేరెంటానికి కావచ్చు, పెళ్లిళ్ళకి కావచ్చు, దేనికైనా నేను వెనక్కి వెళ్ళను, తప్పకుండా వెళ్తాను. ఈ రకంగా అందరితో మంచిగా ఉంటే గొడవ ఎందుకు వస్తుంది? ఇది ప్రధానమైనటువంటి మానవ ప్రయత్నం ధర్మరాజు గారు. ఇక జరగాల్సింది మన చేతిలో లేదు, విధి ఎలా లిఖితమై ఉంటే అలా జరుగుతుంది అని ధర్మరాజు గారు నిర్ణయించుకున్నారు. ఇది ప్రధానమైన భూమిక. కానీ ఈ భూమికతో కూడినటువంటి ఈ అధ్యాయము, ఈ కథాభాగము, ఈ ప్రతిజ్ఞ తెలుగు భారతంలో లేదు, నన్నయ్య గారు ఎత్తుకోలేదు. అందుకోసమే నన్నయ్య గారు జూదంలో పాల్గొన్న ధర్మరాజు గారి గురించి మాట్లాడేటప్పుడు బలవత్ వ్యసనాభిభూతుడై, మనకు సంస్కృతం కొంచెం దూరం కాబట్టి, తెలుగు దగ్గర కాబట్టి తెలుగుదే మన మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. బలవత్ వ్యసనాభిభూతుడై, చాలా గొప్ప వ్యసనం ఉన్నది, జూదం అనే వ్యసనంతో కూర్చున్నాడు. దానికి వ్యాఖ్యాతలు కూడా అలాగే వెళ్ళిపోయినారు. ఈ అధ్యాయం అక్కడ లేదు. ఎందుకో వారికి ఏ ప్రతి దొరికిందో మనకేం తెలియదు. ఆ దొరికిన దాంట్లో అది లేకపోవచ్చు. కానీ ఎందుకు ఆయన కూర్చున్నాడంటే జూదం అనేటువంటి పిచ్చితో కూర్చోలేదు, జూదం అనే వ్యసనంతో ధర్మరాజు గారు కూర్చోలేదు. జూదం రాజుల యొక్క లక్షణం, వేగ, జూదము ఇవన్నీ కూడా లక్షణం. కానీ దాంట్లో విపరీతమైనటువంటి వ్యామోహం ఉంటే అది వ్యసనం. వ్యసనం అనే పదం వాడాలి అంటే దాంట్లో విపరీతమైనటువంటి ధోరణి ఉంటే తప్ప ఆ మాట మాట్లాడకూడదు. మనం సరదాగా చేసేటువంటి దాన్ని వ్యసనం అనేటువంటి పదంగా మనం కన్సిడర్ చేయలేము. కాబట్టి ధర్మరాజు గారి యొక్క పాత్ర ఇక్కడి నుంచి, రాజసూయ మహాయాగం అయిపోయిన తర్వాత నుంచి జూదం వరకు సునిశ్చితంగా, జాగ్రత్తగా ప్రతి అడుగులో ఆయన ప్రతి మాటను కనుక గమనిస్తే జూదం అంటే పిచ్చి ఉందా ధర్మరాజు అనేది అర్థమవుతుంది. వ్యసనాభిభూతుడై కాదు. చాలా అలర్ట్గా ఉన్నాడు ధర్మరాజు జూదంలో, సామాన్యంగా లేడు. ఇలా నియమం పెట్టుకున్నాడు. ఇంకా వెళ్ళనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారనుకున్నాం కదా మనం. దాంట్లో దుర్యోధనుడు, శత్రుమావ గారు ఉన్నారు. ఎందుకంటే యాగానికి కొంచెం తొందరగా వచ్చారు, యాగం హడావుల్లో ఉన్నారు. కానీ ఈ సభ, ఈ భవనం, ఈ వైభవం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అందరూ. ఈ భవన వైభవం చూడకపోతే, ఇల్లంతా చూడకపోతే, కాబట్టి యాగం అంతా అయిపోయిన తర్వాత కొంచెం చూద్దామనేటువంటి ఉద్దేశంగా తీరికబాటుతోటి ఉన్నారు మామలు ఇద్దరు. చూసేవాడి దృష్టి బాగుంటే పర్వాలేదండి. కానీ ఈర్ష, అసూయ దృష్టి అయి, ఒక కంట్లో ఈర్ష, ఒక కంట్లో అసూయ. ఏది కనబడ్డా అది. ఏమి వైభవం, మయసభ, మాయసభ. ఆ సభాభవనం యొక్క వైభవాన్ని చూస్తూ ఆశ్చర్యమైనాడు దుర్యోధనుడు. మామా, అదిగో అక్కడ సరస్సు కనబడుతున్నది, మెల్లగా దోతి పైకి తీసుకొచ్చుకోవయ్యా అని మామగారు చెప్తున్నాడు. వాడు వెనకాల ఉన్నాడు. అక్కడ పోయేసరికి అసలు నీళ్ళే లేవు. అల్లుడా నీళ్లు లేవు, దోతి పైకెత్తమన్నావు. ఓ నీళ్ళు లేవా మామా, దా 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 దా. ఒక దగ్గర నీళ్లు కనబడ్డాయి, కానీ అక్కడ నీళ్లు లేవనుకున్నాడు. ఆయన జారి కింద పడ్డాడు. ద్వారం లేని చోట ద్వారం ఉన్నదని, ద్వారం ఉన్న చోట ద్వారం లేనట్టుగా మయుడు నిర్మించిన సభనాయి అనేకమైన వైభవాలతో ఉన్నది. ఇదంతా ఇల్లు చూపిస్తున్నారు ఎవరు? సహదేవుడు, అర్జునుడు, భీముడు, ఈ నలుగురు. ఈ మామాళ్ళుల పరిస్థితి చూసి దూరంగా నవ్వుకున్నారు. ఎవరు? ఈ నలుగురు తమ్ముళ్ళు. ద్రౌపది నవ్వింది అనే మాట సత్యదూరం. ద్రౌపది మాత అసలు ఆ పొజిషన్ లో అక్కడ లేనే లేదు ఆవిడ. మరి లేని ఆవిడని ఎలా పట్టుకొచ్చారని అన్నారు. కొంచెం చాడీలు చెప్పేటప్పుడు రెండు ఎక్కువ చెప్తేనే కదా. తండ్రి గారి దగ్గర మొత్తుకుంటాడు, నన్ను చూసి ఒక స్త్రీ నవ్విందయ్యా.
నవ్విన వాళ్ళు వీళ్ళే. కృష్ణుడు కూడా లేడు, ఎప్పుడో పోయాడు ద్వారకకి. ఆయన సెండ్ ఆఫ్ ఇచ్చేసినారు, ఇంతకుముందే చెప్తున్నాం కదా. ఇదంతా చూసి సహాదేవుడు ఒక మాట ఉన్నాడట. ఆయన గట్టిగా, ఆయన చిన్నవాడు కాదు కదా. ధృతరాష్ట్రపుత్రుడా జాగ్రత్త అన్నాడు. మాటలు చూడండి కొంతమంది ఎలా ఉంటాయంటే, ధృతరాష్ట్రపుత్రజ అంటే గుడ్డివాడి కొడుకా అని కింద పడుతున్నాడు కదా. వ్యంగ్యంగా అన్ని మాటలు లోపల ఎక్కినాయి. ఇక ఈ అవమానాన్ని తట్టుకోలేక వాళ్ళంతా నవ్వుతూ ఉంటే, ఈ వైభవాన్ని చూసి తట్టుకోలేక ఎవరికి చెప్పకుండా రథం ఎక్కాడు, బయలుదేరుతున్నాడు. అల్లుడా అల్లుడా ఆగు, నేను కూడా వస్తున్నాను కదా అని చెప్పి వెళ్ళి ఎక్కాడు శకుని. మామాలు ఇద్దరు కూడా రథం మీద వెళ్తూ ఉన్నారు. మామూలుగా సరదాగా మాట్లాడేవాడు దుర్యోధనుడు మామగారితో. అల్లుడా ఏం మాట్లాడడం లేదే. మామ ఇంకా మాట్లాడాల్సింది ఏమున్నది? అసలు నేను ఇంతవరకు కూడా శత్రువుల యొక్క జ్ఞాతుల యొక్క ఇంత వైభవాన్ని చూసి బతుకున్నానంటే ఎందుకు బతుకున్నాను అనిపిస్తున్నదయ్యా. అసలు నేను పురుషుని అంటావా స్త్రీ అంటావా మామ? ఒక విషయం చెప్పు. వాడికే డౌట్ వచ్చినట్టు అంటూ ఉన్నాడు ఆయన. సోహము ఉన్న స్త్రీ చాప్య స్త్రీ చూడబట్టే తెలియని వాడు ధర్మరాజు. శకుని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి. జూదం అంటే పరిపూర్ణంగా తెలియని వాడు, కానీ జూదం మీద ఆసక్తి ఉన్నమాట వాస్తవం. క్రికెట్ చూడడం ఒక ఎత్తు, క్రికెట్ ఆడడం ఒక ఎత్తు. జూదం మీద సరదా, కానీ ఆడడం ఎక్కువ నైపుణ్యం తెలియని వాడు. కాబట్టి జూదం అని పిలిపించి సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని చక్కగా మనం చేతికి మట్టి అంటకుండా తీసుకునేటువంటి గొప్ప విద్య, గొప్ప వైభవం నా దగ్గర ఉన్నదయ్యా. కానీ మీ నాన్నగారిని ఒప్పించవయ్యా, అది నీ బాధ్యత అన్నాడు. మామా ఇది పక్కానా అన్నాడు. అరుడా ఇంతవరకు మాట తప్పారా అన్న తర్వాత నా గురించి నువ్వే కాస్త చెప్పు, మా నాన్నగారు నన్ను పిలిపిస్తారు, అప్పుడు నేను చెప్తా అన్నాడు. పోయినాడు బావగారి దగ్గరికి. ఏమిరా ఏమైంది అన్నాడు ధృతరాష్ట్రుడు. ఏం చెప్పమంటావు? కొడుకేడు రా, దుర్యోధనుడు కనిపించడం లేదు. ఏం చెప్పమంటావు? తిండి లేదు, నిద్ర లేదు, నీ కొడుకు సంగతి ఏం చెప్పమని. ఏమైందిరా అన్నాడు. ఏమో నాకేం తెలుసు, పిలిపించాడు. అబ్బాయిని పిలిపించాడు దుర్యోధనుని. ఏమైందిరా అబ్బాయి, ఎందుకు రా అలా ఉన్నావు అన్నాడు. తండ్రి ఏం చెప్పమంటావు? నీవు అంధుడివి కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి విషయం నీకు ఏం జరిగిందో తెలియదయ్యా. ఎలా జరిగింది రాజసూయ మహాయాగం? పూర్వం హరిశ్చంద్ర చక్రవర్తి మాత్రమే రాజసూయ మహాయాగం చేసి ఉన్నాడని చరిత్రలో నేను విన్నాను. ఎంతో గొప్ప వైభవంగా చేశాడు అని చెప్పి చెబుతూ ఉంటే పెద్దల ద్వారా విన్నాను. కానీ నాకు అనిపిస్తున్నది, ఆ విన్నదానికంటే ఈ రోజు ధర్మరాజు గారు చేసిన రాజసూయ మహాయాగం 100 రెట్లు గొప్పగా నాకు కనబడుతున్నదయ్యా. ఏమి యాగం! 1,00,000 మంది బ్రాహ్మణులు ప్రతి నిత్యం కూడా భోజనం చేసేవారు. 1,00,000 మంది లేచారు అనడానికి ఒక శంఖం మోగేదట. అలాంటి శంఖం 24 గంటలు రాజసూయ మహాయాగంలో మోగిందయ్యా. ఏమి యాగం! సమస్తమైనటువంటి రాజశ్రేష్ఠులంతా కూడా కానుకలు తీసుకుని వస్తూ ఉంటే ఆ కానుకలు పుచ్చుకునేటువంటి నేను చేతులు లాగి పక్కన పడేసినాడయ్యా. ఏమి వైభవం తండ్రి! సవతుల యొక్క వైభవం ఇంత గొప్పగా పెరిగిపోతూ ఉంటే ఎవడైనా క్షత్రియుడై పుట్టి సహనంతో ఉండగలడంటావా? చెప్పవయ్యా. భావి పురాతనార్జన పార్థివ లక్ష్ములు పాండవేజుల లక్ష్మీ విభవంబు తోడ ఉపమింప సమంబులు కావు. అశేష రాజావలిలోన అత్యధికులైన సపత్ముల పేమి చూచి ఏ చూవే సహింపనోపక కృషుండ విబంధనైతి. ఇది నా మనసులో ఉన్న బాధ తండ్రి. సాత్వికి ముత్యాల గొడుగు పట్టాడు. భీమార్జునులు బంగారుమైనటువంటి చామరాలతో వీస్తూ ఉంటే 88,000 మంది బ్రాహ్మణులకి చక్కగా ఒక్కొక్కరికి 30 మంది దాసీజనాన్ని ఉపరిపి వాళ్ళకి సేవ చేయించాడయ్యా ధర్మరాజు. అంత గొప్ప వైభవంగా జరిగింది. ధృతరాష్ట్రుడు ఉన్నాడు,
అరే వాడికి ఏదో పుణ్యం ఉన్నది చేసినాడు, మనకెందుకురా, కావాలంటే నువ్వు కూడా చేయి, నువ్వో యజ్ఞం చేయి. యజ్ఞం కాదు తండ్రి, నీకు అర్థం కావడం లేదు ఇంకా నా బాధ. తుల్యా విజన వీర్యశ్చ కథం భ్రాతుషియం నృపా పుత్రకామయసే మోహాత్ నైవ భూషామ్యమాశుచః. అలా మనం ఆలోచించకూడదు, కావాలంటే నువ్వు యజ్ఞం చేయి అన్నాడు. అప్పుడు దుర్యోధన అంటాడు, తండ్రి క్షత్రియుడై పుట్టిన తర్వాత ద్వావేదో గ్రసతే భూమి సర్పో విలశయానివ రాజానం చ అవిరోద్ధారం బ్రాహ్మణం చ అప్రవాసనం. తండ్రి నీకు ధర్మం తెలియదా? ప్రవాసం చేయనటువంటి బ్రాహ్మణుడు, ఇంకా వృద్ధి పొందాలనేటువంటి ఆలోచన లేని క్షత్రియుడు ఎప్పుడు కూడా ఆ రంగంలో, రాజకీయ రంగంలో ఇంకా డెవలప్ కావాలని కోరుకోవాలండి. క్షత్రియుడై ఉండి వృద్ధి పొందాలని అనుకోనివాడు, బ్రాహ్మణుడై ఉండి ప్రవాసం చేయనివాడు, వీళ్ళిద్దరిని ఎప్పుడు పడేద్దామా అని భూమి ఆలోచిస్తుంది. తండ్రి నీకు తెలియదా? అంతేకాదు వైభవం కాదయ్యా, మనల్ని చూసి పరిహసించినారు తెలుసా? ద్రౌపది నవ్వింది, కృష్ణుడు నవ్వింది, ఇంతమంది సముద్రులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ యొక్క పరిహాసాల మధ్యలో బతకడం అవసరం అంటావా? నేను చస్తా అన్నాడు. మాటి మాటికి చస్తా అని బెదిరించేవాడు దుర్యోధనుడు తండ్రి దగ్గర. ధృతరాష్ట్రుడు అన్నాడు, మరి ఏం చేద్దామన్నాడు. అక్కనే ఉన్నాడు ఎవరు? బావాడి. బా నా దగ్గర అద్భుతమైన ఉపాయం ఉన్నది అన్నాడు. ఏం ఉపాయం రా అన్నాడు. అద్భుతమైనటువంటి పాచికల విద్య నాకు తెలుసు, జూదం అనేటువంటిది పిలిపించండి. జూదం అంటే ఏదో మామూలు సుహృద్యూతం. దానికి టైటిల్ ఏం పెట్టారంటే, జూదంలో ఇప్పుడు సరదాగా అందరు కలిశారనుకోండి, సరదాగా ఆడుకునే ఆట ఉంటుంది టైంపాస్. ఇక కొన్ని స్థావరాలు ఉంటాయి, కొన్ని కేంద్రాలు, ఇక దానికి అది పంద్యాలతో ఆడే ఆట. ఇక్కడ సరదాగా ఆడేటువంటి ఆట అని పిలిపించండి. కేవలం ఆటకే పిలిపిస్తే అనుమానం వస్తుంది. సరదాగా ఆడే ఆట అయినా ఎప్పుడైనా వచ్చినటువంటి అకేషన్ ఏదైనా ఉంటే సరదాగా అంటే టైం పాస్ కావచ్చు, కానీ ఆట కోసమే ఎట్లా? అందుకోసం ధృతరాష్ట్ర చక్రవర్తి తోరణ స్ఫాటికం అనేటువంటి ఒక భవనాన్ని నిర్మాణం చేయించాడు. 1000 స్తంభాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ముత్యాలు వజ్రాలతో అలంకరింపబడినటువంటి ఒక అద్భుతమైన సభా భవన నిర్మాణం చేయించాడు. ఈ సభ చూడడానికి, ఈ సభా ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంలో పాండవులను పిలుద్దాం. ఇళ్ళలో పోతున్నామంటే పిలుస్తాం కదా, అలాగే సభా ప్రవేశానికి పాండవులను పిలుద్దాం. ఆ పిలిచినటువంటి సందర్భంలో సుహృత్ జూతం, సరదాగా ఆడే జూదం అని అన్నారు. ఇది ప్లాన్. సరదా జూదం అని మొదలుపెట్టి ఇక మన పనేమిటో చేసుకుందామని లోపల విశేషమైనటువంటి ఉపాయం చేసి ఉన్నారు వీళ్ళంతా. దానికోసం విదురుని పిలిచాడు. విదురా, నీవు వెళ్ళి ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధర్మరాజును పిలవయ్యా, పిలుచుకుని రావయ్యా. తోరణ స్ఫాటికం అనేటువంటి సభా భవనం నిర్మాణమైపోయి ఉన్నది, దాని ప్రవేశానికి ముహూర్తం నిర్ణయించారు, వాళ్ళని కుటుంబ సమేతంగా రమ్మని చెప్పు. అంతేకాదు సింహ, దాంట్లో సుహృద్యూతం అనేది కూడా ఉంటుందని చెప్పు ముందుగానే. ఆ మాట ట్యాగ్ చెప్పేసినాడు. విదురునికి అర్థమైపోయింది విషయం కాస్త. తండ్రి అన్నా, కుటుంబాలను కలపాల్సినటువంటి పెద్ద మనిషి స్థానంలో ఉన్నవాడికి నీవు విభేదాలు పెట్టాలని కొడుకు ఆలోచన మీద కుటుంబాన్ని నాశనం చేసేటువంటి ఆలోచన చేయగయ్యా. జూదం అనేది నువ్వు సుహృద్యూతం అని మొదలుపెట్టినా అది ఎక్కడికైనా దారి తీయవచ్చు, ఎంత గొప్పదైనటువంటి వినాశనానికైనా దారి తీయవచ్చు. కాబట్టి మొట్టమొదలే ప్రాప్తులైన వాడు వివేకవంతుడు, అలాంటి ఆలోచన చేయకపోవడమే మంచిది కదా అంటే ధృతరాష్ట్రుడు అంటాడు, ఇంతమంది పెద్ద మనుషులు మనం ఉండగా అంత దూరం వస్తుందంటావా? నువ్వు లేవా, నేను లేనా, విష్ణు లేడా, ఇంతమంది ఉండగా అంత దూరం వస్తుందంటావా? అయినా నేను చెప్తున్నాను, పిలుచుకురావయ్యా. కొంచెం వాయిస్ లో పెరిగింది. అర్థమైపోయింది విదురునికి, ఇది ఖచ్చితంగా జరగాల్సిన పని అని చెప్పి మహారాజు నిర్ణయించుకుని ఉన్నాడు.
కాబట్టి ఎవరు చెప్పినా వినడు, మూర్ఖుని తండ్రాయ్. ఆలోచించారు, వెళ్ళారు ధర్మరాజు గారి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ధర్మరాజు గారు విదురుని చక్కగా ఆదరించారు, కూర్చోబెట్టారు. విదురుడు చెప్తూ ఉన్నాడు, అబ్బాయి, మీ తండ్రి గారైన ధృతరాష్ట్ర చక్రవర్తి మిమ్మల్ని తోరణ స్ఫాటికం అనేటువంటి సభాభవన ప్రవేశం కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఆ సభలో సరదాగా సుహృద్యూతం కూడా ఉంటుంది అని చెప్పినారు. ధర్మరాజు గారి ఇన్విటేషన్ మొత్తంలో ఆ పాయింటే పట్టుకున్నారు ఆయన. తండ్రి, సుహృద్యూతం అంటున్నారు. ఇక్కడి నుంచి గమనించాలండి, జూతం అనే వర్డ్ వచ్చినప్పటి నుంచి ధర్మరాజు గారి యొక్క పాత్రను మనం ఆలోచిస్తుంటూ వెళ్ళాలి. వ్యసనమా? జూతే క్షత్తః కలహో విద్యతేన కో వై జూతం రోచయే బుద్ధ్యమానః. తండ్రి, జూతం అనేది కలహానికి దారితీస్తుంది, మీలాంటి పెద్దవాళ్లకు తెలియదా? ఎవడైనా బుద్ధిమంతుడు జూదాన్ని కోరుకుంటాడా సరదాగైనా? కిం వా భవాన్ మన్యతే యుద్ధ రూపం అని చెబుతూనే మమ్మల్ని ఏం చేయమంటారో మీరే చెప్పండి. సభాభవన ప్రవేశానికి రమ్మడానికి ఇబ్బంది లేదు, కానీ దాంట్లో ఖచ్చితంగా ఒక జూదం జరుగుతుంది అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారే, అర్థమైపోయింది విషయం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? జూదం అనేది సరదాగా అయినా బుద్ధిమంతుడు అనేవాడు దాన్ని ఉపేక్షించడు కదా. ఎందుకంటే తండ్రి మాట వినడం ధర్మమా, జూదానికి పోకపోవడం ధర్మమా? వెళ్ళాలా వద్దా అంటే ఆయన అన్నాడు, శ్రేయస్సు కలిగించేటువంటి మార్గాన్ని ఆలోచించవయ్యా, అన్నిటికంటే ముఖ్యం తండ్రి మాటే కదా. కాబట్టి ఇక్కడ ధర్మరాజు గారు జూదం అని తెలిసినా వెళ్ళడానికి నిర్ణయించుకున్న దానిలో మొట్టమొదటి పాయింట్ తండ్రి ఆజ్ఞ. రెండవది ఆహుతో ననివర్తేయం, పిలిచిన తర్వాత వెనక్కి అడుగు వేయను, ఇది తన ప్రతిజ్ఞ. కాబట్టి ధర్మరాజు గారు ఈ రెండు కారణాల ద్వారా వెళ్తూ ఉన్నారు. వెళ్ళడానికి నిశ్చయించుకునే మాట అంటున్నారండి, సర్వం జగత్తిష్టతి నస్వతంత్రం. ఎంత మానవ ప్రయత్నం చేద్దామనుకున్నా జగత్ అనేటువంటిది, కాలం అనేటువంటిది మన చేతిలో ఉండదు. మనం చెప్పినట్టు కాలం వినడం అనేది ఉండదు. దైవం హి ప్రజ్ఞాం ఉష్ణాతి చక్షుస్తేజైవాపతదు. ఇక్కడ ఒక అందమైన మాట చెప్తారండి వేదవ్యాసుల వారు, దైవం హి ప్రజ్ఞాం ఉష్ణాతి. అప్పుడప్పుడు మానవ ప్రయత్నం ఎంత చేద్దామనుకున్నా, ఎంత బుద్ధిమంతుడైనా బోర్ల పడతాడు. రామయ్యకు తెలియదా బంగారు లేడి ఉండదని? ఆ ఎగ్జాంపుల్ ధర్మరాజే అంటాడు జూదంలో. అంతటి వాడు బంగారు లేడి అని చెప్పగానే వెళ్ళిపోయినాడే. దైవం హి ప్రజ్ఞాం ఉష్ణాతి. అందరికీ కన్నులున్నాయి, కన్నుల యొక్క లక్షణం చూసేటువంటి లక్షణం. కానీ మిట్ట మధ్యాహ్నం గ్రీష్మ ఋతువులో, ఎండాకాలంలో మధ్యాహ్నం సూర్యుడి యొక్క తేజస్సు వస్తే ఎంత చూపు కలిగిన కన్నులైనా ఎదుట ఉండేటువంటి దృశ్యం మనకు కనబడదు. అంతేనా కాదా? కాబట్టి దైవం అనేటువంటి ఫోర్స్ బాగా ఉంటే ఎంత బుద్ధిమంతుడి యొక్క బుద్ధి అయినా, ప్రాజ్ఞ అయినా దాంట్లో అలా వెళ్ళిపోతుంది. ఎందుకురా అంత పెద్ద మనిషికి ఆలోచన పుట్టిందంటే దైవం. ఎందుకు ఈ మాట చెప్తున్నారో తెలుసునా? ద్రౌపది మాత వస్త్రాపహరణ సమయంలో కృష్ణ పరమాత్మని ధ్యానం చేయాలనే ఆలోచన ఆ తల్లికి వచ్చింది. మరి జూదానికి వెళ్తున్నటువంటి సందర్భంలో కృష్ణ రాజసూయ యాగం చేద్దాం అనుకున్నప్పుడు ప్రతిదానికి కృష్ణ పరమాత్మను పిలిచే పెద్ద మనిషి ఈ జూదానికి వెళ్తున్నటువంటి సందర్భంలో, ఇంత విచారణ చేసినటువంటి సందర్భంలో ఒక్కసారి కృష్ణ పరమాత్మను తలుచుకుంటే సరిపోయేది కదా. ఇది కూడా లోకంలో దానికి ఆన్సర్ ఇక్కడ చెప్తున్నారు. దైవం హి ప్రజ్ఞాం. కొన్ని సందర్భాలు మనకు గుర్తు రావండి. ఏదో నాకు ఫోన్ చేస్తే అయిపోతుండే కదా బావా అంటాడు, గుర్తు రావాలి కదా వారికి. కాబట్టి ధర్మరాజు గారు అంత దూరం ఆలోచించలేదు, బయలుదేరడానికి నిశ్చయించుకున్నారు. బయలుదేరారు, హస్తినాపురానికి వచ్చేసినారు. చక్కగా ఎదుర్కొన్నారు, మర్యాద చేసినారు.
ద్రౌపది మాత అంతఃపురంలోకి వెళ్తూ ఉంటే ఆమె యొక్క వైభవం, ఆమె యొక్క టీవీ, ఆమె దర్జ, ఆమె నడక, ఆమె అందం, ఆమె వస్త్ర అలంకరణ సాక్షాత్తు స్వర్గలక్ష్మి కదా. ఆ అమ్మ లోపలికి వెళ్తూ ఉంటే ఆ దుర్యోధనుడు యొక్క తమ్ములు 100 మంది కూడా ఉన్నారు కదా, 100 మందికి అంటే భర్తలు తగ్గట్టుగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇదంతా. వాళ్ళకింత ఈర్ష్యలో వీళ్ళకు కొంత అటు ఇటున్నా కొంచెం మార్చుకునే అవకాశం ఉండేది. వాళ్ళందరూ ఈర్ష్యపడ్డారట ఆ ద్రౌపదిని చూసి. ఆ వైభవం, ఆ అందం, ఆ కట్టు బొట్టు అలంకారం. తెల్లవారింది, సాయంకాలం చక్కగా అందరికి మర్యాద చేసినాడు. ప్రవిశ్యతాం సభాం పార్థాః యుధిష్ఠిర పురోగమాః సమేత్య పార్థివాన్ సర్వాన్ పూజార్ఘాన్ అభిపూజ్య చ. సభాభవనం, తోరణ స్ఫాటికమైనటువంటి సభాభవనం చాలా అద్భుతంగా ఉంది. 1000 స్తంభాలతో అలంకృతమైన సభాభవనం. దాంట్లోకి వచ్చారు, సభాభవనం అంతా చూస్తున్నారు. సరదాగా అందరూ వచ్చి కూర్చున్నారు. శకుని ఎదురుగా కూర్చున్నాడు, పాండవులకు ఎదురుగా కూర్చున్నాడు శకుని. వాడు మాట్లాడుతున్నాడు. ఉపస్థీర్ణ సభారాజం సర్వే త్వయి కృతక్షణాః. ధర్మరాజా, సభ అంతా చక్కగా సిద్ధమైపోయింది, మీ గురించి ఎదురు చూస్తున్నాం. నిజంగా సరదా జూదం అయితే వీడి మాట మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా అంటే, జూదమే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆట కోసమే పెట్టిన వేదిక ఇది. శివుణ్ణి అవమానం చేయడం కోసమే పెట్టినటువంటి యజ్ఞం దక్షయజ్ఞం. ప్రధానమైన కారణం అంతా సిద్ధమైపోయింది. ధర్మరాజా, ఇదే ఆలస్యం అన్నాడు వాడు, పాచికలు చేతిలో పట్టుకొని. ధర్మరాజు అంటూ ఉన్నాడు, నికృతిర్దేవనం పాపం నక్షత్రోత్ర పరాక్రమః. శకునే, ఏం మాట్లాడుతున్నావు? జూదం అనేది పాపం అని తెలియదా నీకు? అర్థం చేసుకోవాలి ప్రతిదీ కూడా ధర్మరాజు గారి మాట. ఎందుకు దీనికి ఆన్సర్ చెప్తున్నానంటే, వ్యసనం అనేటువంటి మాట కాదు, అది ధర్మాత్ముడి యొక్క పాత్ర, ధర్మరాజు యొక్క పాత్ర. జూదంతో కూర్చునేటప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన. ఆడే వ్యక్తితోనే చెప్తూ ఉన్నాడు, నిండు సభలోనే చెప్తూ ఉన్నాడు. ఆప్తి రికార్డ్ కాదు ఇది, గుప్తంగా ఇద్దరి మధ్యలో జరుగుతున్నది కాదు ఇది. నికృతిర్దేవనం పాపం, జూదం అనేది మహాపాపం కదా. నక్షత్రోత్ర పరాక్రమః, క్షత్రియుడు ఎవడు కూడా పరాక్రమంతో గెలవాలనుకుంటాడు, కానీ ఇలా పంద్యాలు కట్టి జూదాలతో రాజ్యాలు గెలుద్దాం అనుకుంటాడా ఎవడైనా? నచ నీతిర్ధ్రువా రాజన్ కింత్వం జూతం ప్రశంససి. ఆట మొదలు పెట్టినామంటే గెలవడమే ముఖ్య ఉద్దేశంగా అనేకమైనటువంటి మార్గాల్లో వెళ్తుంది ఆ ఆట. ఆటలో దిగినామంటే అది ధర్మమా అధర్మమా, నీత్యా అవినీత్యా చూడడు, గెలుపే ప్రధాన లక్ష్యంగా వెళ్తుంది ఆట. అలాంటి పాపపూరితమైనటువంటి ఆటకు ఎవడైనా దిగుతాడంటావా? శకుని, ఏం మాట్లాడుతున్నావు అంటే వాడన్నాడు, ఏమున్నదయ్యా దీంట్లో అధర్మం? నేను పాచికలు వేస్తాను, నువ్వు నెంబర్ చెప్పడమే కదా. నెంబర్ చెప్పడమే పాపమా? 2, 3, 4 అని చెప్పాలి. పాచికలు అంటే ఎలా ఉంటాయండి? 2 డాష్, 2 పాచికలు, దీనికి చుక్కలు ఉంటాయి. 1, 2, 3, 4. పూర్వం 25 ఇవన్నీ ఆడేవాళ్ళకు తెలుసు. ఇవన్నీ ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ పడాలి. ఈ నెంబర్ చెప్పడమే పాపమైపోతుందంటావా? ధర్మరాజా ఆటలోకి లాగుతున్నాడు. ఇంట్రెస్ట్ లేని వాడిని ఫస్ట్ స్టేట్మెంట్ లోనే అసలు జూదం అంటే తెలియదు అన్నాడు. అసలు క్వాలిఫికేషన్ లేదు జూదానికి. ఆడేవాడు మంచి ఆటగాడితో ఆడితే ఆట, ఆటే తెలియని కూర్చోబెట్టే ఆట బాగా తెలిసిన వాడు ఆడితే అది ఆటనా? ఇక్కడ జరుగుతున్నది జాగ్రత్తగా గమనించాలి, అన్ని ఆలోచించాలి, ఒక్కటే కోణంలో ఆలోచించకూడదు. శకుని మెల్లగా రంగంలోకి దించుతూ ఉన్నాడు. సవై సర్వం సహతే ప్రక్రియాసు. అయినా నా చేతిలో ఏమున్నది, నీ చేతిలో ఏమున్నదయ్యా? జయాపజయాలు పడ్డదాని మీద ఉంటుంది, కానీ దీంట్లో పాపం ఏమున్నది? ఎవడ అదృష్టం వాడిది. నెంబర్ చెప్పడమే పాపమా?
అంటే ధర్మరాజు అంటున్నాడు, ఇమాని లోకద్వారాని యో వై భ్రామ్యతి సర్వదా ఇదం వై దేవనం పాపం నికృత్య కృతవై సహా. శకుని చరిత్ర ఒక్కసారి గమనించు, మహాత్ముడు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకో. అసితుడు దేవుడు ఎంత క్షత్రుడైనా కానీ జూదమాడడం మహాపాపం అని చెప్పి ఇతపూర్వం శాస్త్రకారులు మనకు చెప్పి ఉన్నారయ్యా. అలాంటి పెద్దల మాటకు మనం ఉల్లంఘించడం ధర్మం అంటావా? అయినా జూదమాడితే పందెం పెట్టాలి, పందెంలో డబ్బులు పెట్టాలి, పందెంలో మనులు పెట్టాలి, మాణిక్యాలు పెట్టాలి, ఆస్తంతా పెట్టాలి. కానీ మేము సంపాదించిన ఆస్తి, మేము సంపాదించినటువంటి ధనము జూదాలాడుతూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడానికి కాదయ్యా, ప్రజా సంక్షేమం కోసం మేము ఖర్చు పెడుతూ ఉన్నాము. ప్రజా సంక్షేమం కోసం మేము డబ్బు కూడా పెడుతున్నాం. కానీ సరదాగా నీకు నేను ఆడుతూ మొత్తం రాజ్యం తీసుకుపోయి పెట్టడానికి కాదయ్యా. ఇది ధర్మం ఎలా అవుతుంది? రాజు ప్రధాన బాధ్యత సెల్ఫ్ లెస్. తన స్వార్థం గురించి, తన ఒక్క కుటుంబం బాగుండాలనేటువంటి ఉద్దేశంగా రాజు ఆలోచించకూడదు. మాట మాట్లాడుతుంటే చూడండి ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు ధర్మరాజు. తద్వై విత్తం మాది దేవి మా దేశీ శకునే పదాన్ శక్తితో బ్రాహ్మణాన్ నూనం రక్షితుం ప్రయతామహే. యజ్ఞయాగాదులు చేస్తూ దేవతల్ని తృప్తి పొందించేటువంటి బ్రాహ్మణులకి యజ్ఞ దక్షిణగా ఇవ్వడానికి ఉపయోగపడే ధనం మాది, ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ద్రవ్యం మాది, ఆశ్రయించినటువంటి నిరాశ్రయులైనటువంటి ప్రజలకు సేవ చేయడం కోసం ఉపయోగించే డబ్బు మాది. అలాంటి డబ్బును నేను ఇప్పుడు పందెంగా పెట్టాలా నీకు? ఇది మహాపాపం కదా. అంటే శకుని అన్నాడు, శ్రోత్రియ శ్రోత్రియానేది నికృత్యైవ యుధిష్ఠిరా. అందరి సమక్షంలో జరుగుతున్న డిస్కషన్ ఇది. శకుని అంటాడు, పండితుడైన వాడు పామరుణ్ణి శాస్త్రంలో కూడా గెలుస్తూ ఉంటాడయ్యా. తన చదువును ప్రదర్శించుకునే వేదిక అనుకుంటాడు. కానీ ఇక్కడ వాడిని పట్టి పిడిస్తున్నాం, వాడిని బాధ పెడుతున్నామని కాదు కదా, తాను చదువుకునేది ఏమిటో ప్రదర్శిస్తున్నాడు. అలా ఆలోచించవచ్చు కదా. వాడు పాయింట్ చూడండి, బాగా యుద్ధం నేర్చుకున్నాడు, ఎవరి మీదైనా ప్రదర్శిస్తే కదా అతను బడా ఏమిటో తెలిసేది. మరి ఇదేలా పాపం అవుతుంది? నాకు అర్థమైపోయిందయ్యా. దేవనాథు వినివర్తస్వ యది తే విద్యతే భయం. అర్థమైపోయింది నాకేంటో తెలుసా? భయపడుతున్నావు. నాతో ఆడడానికి నీకు భయం. భయమైతే వినివర్తస్వ, వెలుగు. ఈ మాట అనేసరికి క్షత్రియుడా, సింహాసనంలో కూర్చున్న చక్రవర్తి, అందులో పిలిచిన దానికి వెనక అడుగు వేయను అని చెప్పి ప్రతిజ్ఞ చేసిన వాడు, ఇక ఆ మాటకి వెనక్కి తగ్గకుండా ధర్మరాజు గారు సై అన్నారు. రేయ్ సిద్ధం, ఆటకు ధర్మరాజు సిద్ధం. పందెం పెట్టేవాడు ఎవడో రండి, పందెం పెట్టేవాడు ఎవడో రండి. అంటే ఆ మాటలో అర్థం, ఇక చూసుకుందాం నీదో నాదో. ఎందుకంటే నా దగ్గర అమితమైన ఐశ్వర్యం ఉన్నది, స్టేటస్ ఉన్నది. నీ దగ్గర ఉన్నవాడు 50 రూపాయలకు 100 రూపాయలకు పోతే అది కాదు. దిగుదాం రా, నాతో సమానంగా పందెం పెట్టేవాడు అంత ఐశ్వర్య సంపన్నుడు ఎవరున్నాడు రండి. శకుని ఎంత అండి, వాడి ఐశ్వర్యం ఎంత, వాడి బడా ఎంత? ఈ మాట ఎప్పుడైతే అన్నాడో పక్కనే దుర్యోధనుడు అందుకున్నాడు. ఆడేది మామ, పందెం పెట్టేది నేను. ఆడేది మామ, పందెం పెట్టేది నేను. ఈ బెట్టింగ్ అప్పటి నుంచే ఉందన్నమాట. ఇది తప్పు కదండి. ఆడేవాడే పందెం పెట్టాలి, పందెం పెట్టేవాడే ఆడాలి. అయినా కానీ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంగా ఆడేవాడు శకుని. ఇది ధర్మబద్ధంగా జరగడం లేదనే విషయం తెలుసు. అయినా ధర్మరాజు గారు సిద్ధపడ్డారు. శకుని చనిపోయిన తర్వాత గాంధారి ఏడ్చేటువంటి సందర్భంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. శకుని గురించి ఒక మాట చెప్తుంది గాంధారి. యస్వరూపాని కురుతేశ దశోత సహస్రశః తస్య మాయావినో మాయా దగ్ధా పాండవ తేజసా మాయయా నికృతి ప్రజ్ఞః
జితవాన్ యో యుధిష్ఠిరం. స్టేట్మెంట్ గివెన్ బై గాంధారి. ఎవరు? తోడబుట్టినటువంటి స్త్రీ. ఇది కన్సిడర్ చేయాలి కదా ఈ సాక్ష్యం. తోడబుట్టిన వాడికి తెలియదా? ఒకే దగ్గర పెరిగిన వాళ్ళకి. ఆవిడ ఏమన్నదో తెలుసునా? ఎవరికి వందల వేల మాయలు తెలుసో ఆ మాయావి పాండవుల యొక్క తేజస్సుతో చనిపోయినాడు. ఎవరైతే మాయయా నికృతి ప్రజ్ఞ జితవాన్యో యుధిష్ఠిరం, మాయతో వంచనతో జూదములో ఎవరైతే ఏ శకునైతే గెలిచినాడో ధర్మరాజుని, ఆ శకుని చచ్చాడు నా తమ్ముడు. అర్థం, మాయతో ఆడినాడు శకుని. ఇట్ ఈస్ నాట్ ఫేర్ గేమ్. ఇది ధర్మబద్ధంగా జరిగినటువంటి ఆట కాదు. వన్ సైడ్ అయింది. అందుకోసమే మోసంతో. ఇంకా పందెంలో ఒక్కసారి గెలవద్దండి ఎదుటివాడు. వస్తుంది కథలో, ధర్మరాజు పందెం పెట్టడమే కానీ అసలు ఆయన పాచిగా పట్టలేదు, సర్వీసే రాలేదు ఆయనకు. ఈ ఆలోచించదగ్గ విషయమే కదా. కపటం, కపటం, మాయ. అందుకే అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు వాడు. వాడు స్టేట్మెంట్ ప్రతిదీ కూడా అంత ధైర్యంగా చెప్తున్నాడంటే, అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడంటే, ఆ లెవెల్ అంత మాట్లాడిస్తున్నదంటే అర్థం చేసుకోవాలి కదా. 100% మాయ. యుధిష్ఠిరుని గెలిచినటువంటిది మాయతో గెలిచిన. ఎప్పుడైతే ధర్మరాజు గారు ఒప్పుకున్నారో, పందెం పెట్టడానికి దుర్యోధను సిద్ధపడ్డాడో, ఇక ప్రారంభమైంది జూదం. సమస్త రాజన్య సమక్షంలో జరుగుతున్నది. ఇది సామాన్యమైనటువంటి జూదం కాదు. ఇది భారతానికి కీలకం జూదం. సర్వక్షేత్ర వినాశనానికి ఒక మూల కారణం జూదం. అయం బాహుధనో రాజన్ సాగరావర్త సంభవ మణిర్హారోత్తర శ్రీమాన్ కనకోత్తమ భూషణ. ఇదిగో అద్భుతమైనటువంటి దేదీప్యమానమైన ప్రకాశవంతమైనటువంటి మణిని, ఇది ఎవరి దగ్గర కూడా లేదు, అలాంటి మణిని నేను పందెంగా పెడుతున్నాను అన్నాడు ధర్మరాజు. దానికి తగ్గది పెట్టాలి పందెం. అందుకే అన్నాడు, నాతో సమానమైన వాడు పెట్టేవాడు ఎవరు రా అని. కాస్త సేమ్ ఉండాలి కదండి పందెం పెడితే. దుర్యోధనుడు అదే లెవెల్లో తన దగ్గర ఉన్నటువంటి మణిని పందెంగా పెడుతున్నా అన్నాడు. శకుని పాచికలు పట్టుకున్నాడు. చితమిత్యేవ శకుని ధర్మరాజమభాషత. చితము గెలవబడ్డది, గెలిచాను నేను అని అనౌన్స్ చేసేస్తాడు శకుని. పాచికలు వాడి చేతిలోనే ఉన్నాయి, వేసేది వాడే, గెలుస్తున్నానని చెప్తున్న అనౌన్స్మెంట్ కూడా వాడిదే. నెక్స్ట్ మళ్ళీ ధర్మరాజు హారాలు పెడుతున్నా అన్నాడు, మనులు పెడుతున్నా అన్నాడు, మాణిక్యాలు పెడుతున్నా అన్నాడు. పెట్టడమే. అన్నీ పోగొట్టుకుంటూ ఉన్నాడు ధర్మరాజు. ఒక్కసారైనా ఆయన గెలిస్తే ఇటు అడిపోయేది పాచికలు. పాచికలు ఎక్స్చేంజ్ కాలేదు. కారణం, అసలు వన్ సైడ్ ఎలా జరిగింది? ఇంత మాయ ఏమిటి? కనికట్టు. కొన్ని విద్యలు ఉన్నాయండి భారతీయ సంస్కృతిలో, మన దగ్గర లేని విద్య లేదు. అన్ని రకాల విద్యలు ఉన్నాయి. పాశాధిష్టాత్రి అని చెప్పి ఒక దేవతను వశీకరణం చేసుకునే శక్తి, అది ఒక విద్య. అక్షహృదయం అంటారు దాన్ని. అంటే ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ పడాలంతే. వశీకరణ తంత్ర విద్యల్లో ఒక విద్య ఇది. ఇది బాగా తెలిసినవాడు శకుని. అందుకే అన్నది గాంధారి, ఈ ఒక్కటి కాదండి, వందల వేల మాయలు తెలిసినవాడు. యుద్ధంలో చూపిస్తాడు కొన్ని ట్రిక్స్ శకుని. సొంత బలం ఏం లేదు, అంతా మాయాబలమే విడిది. బాహుబలం ఏం లేదు. అక్షహృదయం తెలిసినవాడు. ఇంత గొప్ప అక్షహృదయం తెలిసినవాడు కదా. ఇంకొక పాయింట్ ఎలాగో వచ్చింది కాబట్టి, ఏమంటే 13 సంవత్సరాల తర్వాత యుద్ధం ఎందుకు జరిగింది?
ఇంత పెద్ద మనిషి పాచికలు విద్య తెలిసిన వాడు శకుని ఉన్నాడు కదా ఇక్కడ ఈ పార్టీలో. మళ్ళీ ఒక్కసారి జూదానికి పిలిస్తే అయిపోయేది కదా కథ. ఆఫ్టర్ 13 years శకుని బతికే ఉన్నాడు కదా, కురుక్షేత్ర సంగ్రామం వరకు ఉన్నాడు కదా. మరి శకుని మామ మళ్ళీ దుర్యోధనుడికి ఈ ఐడియా ఎందుకు ఇవ్వలేదండి? అల్లుడా మరోసారి జూదానికి పిలిస్తే వస్తా అనే నియమం ఉన్నది కదా ఆయనకి. యుద్ధం ఎందుకయ్యా? యుద్ధానికి సిద్ధమవుతున్నాడు అల్లుడు, సైన్య సమీకరణ జరుగుతున్నది. ఈ మామ ఉపాయం చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? శకునికి తెలుసు ఆఫ్టర్ 13 years ధర్మరాజు వేరే, బిఫోర్ 13 years ధర్మరాజు వేరే. ఏం జరిగిందయ్యా ఈ 13 సంవత్సరంలో? వనవాసం చేస్తున్న సమయంలో వాళ్ళు ఊరికే లేరండి, ఖాళీగా లేరు. అయ్యో అడవుల పాలైపోయినావే, అయ్యో కష్టాలు వచ్చినాయే. వనవాసాన్ని కూడా తమ శక్తిని కూడగట్టుకునే ఒక కాలముగా పాజిటివ్ గా మార్చుకున్నటువంటి చరిత్ర పాండవులు. కాబట్టి కష్టాన్ని కూడా మనం ఎలా రాటుదేవాలో మౌల్డ్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి. కష్టం రాకుండా ఎవరికి ఉంటుందండి? ఎంత పెద్ద పండితుడైనా, ఎంత పెద్ద చక్రవర్తి అయినా, మానవ శరీరం వచ్చిందంటే, భూలోకంలో పుట్టామంటే ఖచ్చితంగా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడం కోసమే ఈ శరీరం. ఎంత యతీశ్వరుడైనా ఎలా నిలబడాలి భారతం చెప్తుంది. బాగా ఆలోచించండి. వాళ్ళకు వచ్చిన కష్టాల కంటే మన కష్టమో లెక్కనా? 12 సంవత్సరాలు కష్టకాలంలో రాటుదేరినారు ఒక్కొక్కరు. ముట్టుకుంటే షాకు. సామాన్యంగా లేరు ఇప్పుడు పాండవులు. ఆ అరణ్యంలో ఎంతమంది మహర్షులు, తమ తపస్సులు, శక్తులు, ఆశీర్వాదాలు, ఎంత అనుగ్రహం. సామాన్యమా? అక్కడే అక్ష హృదయం తెలుసుకున్నాడు బృహదర్శుడనే మహర్షి దగ్గర ధర్మరాజు గారు. అంటే వశీకరణ శక్తులు తెలుసుకున్నాడు ధర్మరాజు. రేపు ఫ్యూచర్ లో వీడేమైనా ప్లాన్ చేస్తే కూడా మన దగ్గర ఉండాలి కదా, ఇది లేకుండానే శకుని చేతిలో ఓడిపోయినామప్పుడు అని చెప్పి వనవాస సమయంలో మహర్షి దగ్గర ఉండేటువంటి ఒక విద్యను నేర్చుకున్నాడు. అందుకే ఇది తెలుసు శకునికి. ఇప్పుడు ధర్మరాజు గారి దగ్గర ఉన్న పవర్ దగ్గర మన పవర్ పనిచేయదు. అందుకే మామగారు సైలెంట్ అయినాడు. లేకుంటే వీడేనా సామాన్యుడు? అందుకే 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ జూదానికి తెర తీయలేదు. అక్ష హృదయం తెలిసిన వాడు, వశీకరణ శక్తి తెలిసిన వాడు శకుని. కానీ సుబలుడి యొక్క తండ్రి యొక్క ఎముకలు పట్టుకుని పాచికలుగా మార్చుకుని, ఇది సత్యదూరమైన విషయం. అందుకే ఒకటే వైపు వెళ్తూ ఉన్నది ఆట మొత్తం కూడా. గమనిస్తున్నాడు మిత్రుడు, అన్నా ఒక్కొక్క పందెం వెళ్ళిపోతూ ఉన్నది. ధర్మరాజు శక్తిహీనుడైపోతున్నాడు, ఆర్థికంగా హీనుడైపోతున్నాడు, తగ్గిపోతూ ఉన్నాడు. ఇది ఎక్కడికో దారి తీసే అవకాశం ఉన్నది. గమనించాడు దీర్ఘదృష్టి కలిగినటువంటి మిత్రుడు. అన్నా ఒక్కసారి ఆపు, నువ్వు మాట్లాడితే ఆగుతుంది ఇది. ఈ జూదాన్ని ఆపి దుర్యోధనుని నిలువరించు, ఈ శకుని గాంధార దేశానికి పంపించినాయి. మన కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి వచ్చాడు ఈ దుర్మార్గుడు. పంపించేసేయండి. అంగారములు గనుబేక పుష్ప ఫలావలి లలిత తుంగద్రుమ ప్రకరంబు కరుణా విదూరుడై. ఒకరికి బొగ్గులు కావాలని చెప్పి చక్కగా పుష్పాలతో ఫలాలతో ఉన్నటువంటి చెట్టును కాల్చినాడట. అది మూర్ఖుడు అంటారా, బుద్ధిమంతుడు అంటారు? పండ్లు కాయలు లేనటువంటి కర్రలని బొగ్గులకు ఉపయోగిస్తాడు. కానీ ఎవడైనా చక్కగా పుష్పాలతో ఫలాలతో ఉండేటువంటి విశేషమైనటువంటి సంపదతో కూడినటువంటి చెట్లను బొగ్గుల కోసం ఎవడైనా కాలు పెడతాడా? ఇప్పుడు జరుగుతున్నటువంటి జూదం అదే. ఈ దుర్యోధనుని పంపించి వేసే 99 మంది కొడుకులు ఉన్నారు కదయ్యా, ఎందుకు బాధ? ఒక్క కొడుకుంటే బాధపడాలి, అయ్యో పోతారు. 99 మంది ఉన్నారు. ధర్మం ఏం చెప్తున్నది? వంశం నిలబడాలంటే త్యజేత్ కులార్తే పురుషం గ్రామస్యార్తే కులం చేత్ ఆత్మార్తే పృథ్వీం చేత్. వంశం బాగుపడాలి, వీడు ఒక్కడు పోతే అంటే
పంపించివే అన్నాడు. ఒక కుటుంబం పోతే ఊరు బాగుపడుతుంది కాబట్టి పంపించివే. ఒక్క కంసుడు చేస్తే సమస్తమైనటువంటి యాదవ వంశం చాలా గొప్పగా ఆనందించలేదా? వీడు పోతే మన కుటుంబ వంశానికి పీడపోతుందయ్యా, పంపించివే. అరణ్యంలో బంగారాన్ని కక్కుతున్నటువంటి పక్షులున్నాయని తెలిసి వేటగాడు రోజు బంగారాన్ని తీసుకుపోయేవాడు. దురాశతోటి దీని గర్భంలో ఇంకా బంగారం ఉండవచ్చు అని చెప్పి పక్షుల్ని తీసుకుపోయి మొత్తం కోసినాడట. తర్వాత నిరాశతోటి గుడ్డి ఆడిపోయి తిరిగినాడట. ఈ కథ మనకు తెలుసు కదా. విపరీతమైన ఆశతో కుటుంబానికి కలహానికి దారితీస్తున్నాడు నీ కొడుకు దుర్యోధనుడు. నిర్వహించేటువంటి అవకాశం నీ చేతిలో ఉన్నది. మొత్తుకున్నాడు పాపం విదురుడు. దుర్యోధను అంటాడు, పరుల గుణంబులు పలుమారు కీర్తింతు పక్షంబు పలుకుదు పాండవులకు. పినతండ్రి కదండి, తండ్రి తర్వాత తండ్రి స్థానం విదురుడు. ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత అహం, ఎంత మదం. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇష్టం లేకుంటే ఈ సభాభవనం నుంచి వెళ్ళిపో. ఎప్పుడు చూడు మా ఇంట్లో తిండి తింటావు, పరుల పాట పాడుతూ ఉంటావు. ఇదేనా? పాముకు పాలు పోసి పెంచినట్టుందయ్యా మా నాన్న నిన్ను పెంచడం. అసలు నన్ను కాదు పంపించాల్సింది, నిన్ను పంపించాలి అని ఇష్టం వచ్చినట్టుగా విదురుడిపైకి దూషణ చేస్తూ ఉంటే విదురుడు అన్నాడు, ముసలితనం వచ్చిన తర్వాత యువతికి నచ్చుతారా ఎవడైనా? మంచి చెప్పేవాడు నీలాంటి దుర్మార్గుడికి మూర్ఖుడికి నచ్చర్రా, అనుభవిస్తే కాని తెలియదు అని చెప్పి పాపం విదురుడు ఎంత చెప్పినా కానీ మొత్తుకున్నా కానీ ధృతరాష్ట్రుడు చేరడం లేదండి. పక్కన సంజయుని కూర్చోబెట్టుకొని కనబడదు కదా, సంజయ ఎవరు గెలిచారా ఆట ఆడకున్నా ఆడినంత పార్టిసిపెంట్కి ఉన్నంత ఉత్సాహం ఉన్నది పెద్ద మనిషి. ఎవరు గెలిచారు మనవాడు గెలిచాడా? ఏమి ఆనందం కాదు. ఒక్క మాట మాట్లాడినాడండి. ఆయన ఒక్క నిర్ణయం తీసుకుంటే సభ చక్రవర్తి స్థానంలో ఉన్నవాడు ఆగదా? జూదం అన్ని అయిపోయినాయి. శకుని అంటున్నాడు, రాజ్యం పోయింది ధర్మరాజా, అశ్వ గజ రథ పదాతి సమస్తము పోగొట్టుకున్నావు. ఇంకా ఏమున్నదయ్యా? నీ సోదరులు తప్ప. పెట్టు సోదరులని అనగానే ధర్మరాజు, చక్కని మేనివాడు గుణ సంపద ఇంద్రుని పౌరువాడు, అహీన మహీధర ధైర్యశాలి పెంపెక్కిన ధీవిశారదుండు, ఆ చకులరేని మిత్రునకు సాటి అనందగు శౌర్యశాలి, నా మక్కువ సోదరుండు నకులు మానధనార్జుని పందెగొట్టెదం. తన సోదరుడు దాకా వచ్చింది జూదం. మొట్టమొదలు తన సోదరుడైనటువంటి నకులుణ్ణి, మాతృపుత్రుణ్ణి, పినతల్లి యొక్క కుమారుల్లో జ్యేష్ఠుడైన నకులుని పందెంగా పెట్టాడు. సభంతా ఉద్విగ్నంగా చూస్తూ ఉన్నది. ఆస్తులు పెట్టడం ఒక ఎత్తు, వ్యక్తులు పందాలుగా వస్తూ ఉన్నారు. పాచికలు పట్టినాడు శకుని. చితమిత్యేవా, ఇదిగోండి పందెం, నేను గెలిచాను, నకులుడు ఇప్పుడు మనకు దాసుడు. చప్పట్లు మారుమోగుతున్నాయి కౌరవ పక్షంలో, దుర్యోధన పక్షంలో. సోదరులంతా ఆనందంలో ఉన్నారు. మామా బేష్ బేష్. ఇంకా ఎక్కడైపోయిందిరా, ఇంకా ఉన్నది చూడండి. ఏమయ్యా, ఇంకా సోదరులు ఉన్నారు కదా. పాచికలు పట్టుకుని శకుని మాట్లాడుతూ ఉన్నాడు. కుంతికి ముద్దులాడు నయకోవిదుడు
కుటుంబంలో చాలా బుద్ధి బలం ఎక్కువ కలిగిన వాడు సహదేవుడు. దీనికో కథ చెప్పినారు. ఇంత బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, తండ్రి చనిపోయేటప్పుడు ఆ తండ్రి శవాన్ని పీక్క తింటున్నాడట. ఎవరు? పిల్లవాడు సహదేవుడు. ఎన్ని పిట్ట కథలు, ఎన్ని దుర్మార్గపు కథలు. ఓ పాత్ర, ఓ లక్షణం. అది ఏ పాత్ర, ఏమిటి? పంచమ వేదం. ఈ తిండే లేదా? శివాలు పీక తినడం ఏంటండి? చెప్పేవాడికైనా కనీసం కొంచెం ఇంట్రెస్ట్గా చెప్తేనైనా అదో రకంగా ఉండేది. బొడ్రవేలు దాకా వచ్చేసరికి కృష్ణుడు వచ్చి ఆపాడట. ఆ తింటూ ఉంటే ఈయన వచ్చి ఆపు. కృష్ణుని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే కొంచెం రక్తి బాగుంటుందని. ఎంత దుర్మార్గం! సహదేవుడు అశ్విని దేవతల యొక్క అంశ. ఆయన మహానుభావుడు, మహాపండితుడు, దీర్ఘదృష్టి కలిగిన వాడు. ధర్మరాజు గారు సహదేవునితో సంప్రదించేవారు. వయసుతో సంబంధం ఏమండి? గుణము, జ్ఞానం ఉన్న తర్వాత. ఇంకా బాగా చెప్పాలంటే కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు సమ్రాట్ చక్రవర్తి అయిన తర్వాత పియ్యగా సహదేవుని పెట్టుకున్నాడు ఆయన పర్సనల్ అసిస్టెంట్. ఎందుకంటే అంత సలహాదారు పక్కన ఉండాలి. ఇప్పుడంతా ఆమ్యామ్యామ్యా. మన తరఫున ఎవడు పక్కగా మాట్లాడితే వాడినే మనం సెలెక్ట్ చేసుకుంటాం. కుంతికి ముద్దులాడు నయకోవిదుడు, ఆర్యపథానుయాయి అత్యంత మనోహరాంగుడు, జయాస్పదుడు, ఆహవదోహముండు సామంతుడు, జ్ఞాతపూర్వ బుధ మండల లక్షణ లక్షితుండు, ధీమంతుని నే పనం బిడెదను మాన్యుని మా సహదేవు తమ్ముని. సహదేవుని పందెంగా పెడుతున్నాను అన్నాడు. పాచికలు పట్టినాడు మామ. జితమిత్యేవా. ఏది పెట్టినా జితం జితం జితం, ఇదే రికార్డు. మైండ్లో తిరుగుతున్నది ఆ రికార్డు. పాత సామాన్లు కొంటాం అన్నట్టు. జితమిత్యేవ జితమిత్యేవ. గెలవబడ్డాడు సహదేవుడు, గెలవబడ్డాడు. ఇప్పుడు వచ్చి సహదేవుడు కూడా మనకు దాసుడైపోయినాడు. ఏమి ఆనందం ఒక్కొక్కడిది. ఇక రాబోతున్నది ఎవరండి? క్రమము చూడండి. ఎవరిని పెట్టినాడు? నకులుని పెట్టినాడు. తర్వాత సహదేవుని పెట్టినాడు. కానీ ఇక్కడ తెలుగు భారతంలో చెప్పిన ఆర్డర్, సంస్కృత భారతంలో ధర్మరాజు గారు పెట్టిన ఆర్డర్ తేడా ఉంది. నన్నయ్య గారు అన్నారు, తమ్ముల అత్యంత ధర్మ సమేతుల ఆయుత బాహులను సహదేవ నకుల వాసవసుత భీముల క్రమమున నలుగుర కౌరవేంద్రుడు ఒక్కొక్క ఒడ్డున ఒడ్డి. కింది నుంచి స్టార్ట్ చేసినారు నన్నయ్య గారు. సహదేవుడు మొదలు, తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు, ఇలా ఆర్డర్ వెళ్ళింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్డర్ మొట్టమొదలు నకులుని పెట్టి తర్వాత సహదేవుని పెట్టాం. ఇక్కడో ప్రశ్న. ఏమండి, ధర్మరాజు చాలా తెలివైన వాడండి. ఎంతైనా చిన్నమ్మ కొడుకులు కదా, పోతే పోని అనుకున్నాడేమో. అందుకే వాళ్ళని ముందు తీసుకొచ్చాడు. మొట్టమొదటి తాను కూర్చోవచ్చు కదా. లేకుంటే తన తల్లికి పుట్టినటువంటి భీమార్జుడు, తల్లుడు వేరు కదండి. భీమార్జును పెట్టలేదే. వా, ఎంత స్వార్థం ఉన్నదయ్యా. ఇదో అనుమానం. ఎవరండి అక్కడ కూర్చున్నది? ధర్మరాజు. అందుకే ధర్మరాజు పాత్ర సునిశ్చితంగా ఆలోచించాలి. ఇటువంటి మూమెంట్ లో బాగా ఆలోచించండి. పందెం పెడుతున్నదల్లా ఓడిపోతూ ఉంటే సైకలాజికల్ గా అతడి యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది? మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎంత డల్ అయిపోతాడు జీవి. కానీ ఇక్కడ ధర్మరాజు అసలు ఆయన పేరే యుధిష్ఠిర అని పేరండి. ఆయన పేరేమిటో తెలుసిన? యుధిష్ఠిర. యుధి అంటే యుద్ధము, స్థిర అంటే స్థిరమైన వాడు, యుద్ధంలో స్థిరమైన వాడు. అంటే అర్థం ఏమిటో తెలుసిన? ఎక్కువగా గందరగోళం పడేవాడు కాదు, టెన్షన్ పడేవాడు కాదు ఆయన. యుద్ధం అంటే ఎన్ని టెన్షన్స్ ఉంటాయండి? ఎంత స్థితి వచ్చినా, ఎంత కఠినమైన స్థితి వచ్చినా, ఇప్పుడు భాషలో చెప్పాలంటే మిస్టర్ కూల్ ధర్మరాజు గారు. ఎంతది వచ్చినా అలా ఉండాలి వ్యక్తి.
సంతోషం రాగానే నా అంత గొప్పవాడు లేడు, దుఃఖం రాగానే నా అంత యుధిష్ఠిర. అందుకే జూదంలో కూడా ఎలా ఉన్నాడో తెలుసునా, ఒక స్థిరత్వంతో ఉన్నాడు ఆయన. మైండ్ డల్ కాలేదు. మైండ్ డల్ అయిపోయి ఉంటే ఫస్ట్ తానే కూర్చునేవాడు. జాగ్రత్తగా ఆలోచించండి. మైండ్ డల్ అయిపోతే ఫస్ట్ తానే కూర్చునేవాడు. తాను కూర్చుంటే శేష ఆత్మ పరాజయ. తాను కూర్చున్నాడంటే ఇక జూదం క్లోజ్. ఎందుకు మరి నకులుని పెట్టినాడు ఫస్ట్? నన్నయ్య గారు చక్కగా ఆడి చెప్పినాడు, కింది నుంచి వయసులో చిన్నవాడు కాబట్టి ఇటు నుంచి వేయరాడని చెప్పవచ్చు. మరి నకులుని ఎందుకు పెట్టినాడు? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి సైకలాజికల్ స్టేటస్ ధర్మరాజు ఎలా ఉందో జూదంలో. ఎప్పుడు కానీ మనకు న్యాయశాస్త్రంలో ఆస్తి పంపకం జరిగేటప్పుడు ప్రవారణంతు బాలానం, ఆస్తి పంపకాలు జరుగుతున్నాయనుకోండి, ఎవరు మొట్టమొదటి కోరుకోవాలి? చిన్నవాడు కోరుకోవాలి. వయసులో చిన్నవాడు వాడు కోరుకున్న తర్వాతనే పెద్దవాడికి వాటా. ఇది న్యాయశాస్త్రం. ఏదైనా కుటుంబ సమస్య వచ్చి ఏదైనా తనఖా పెట్టాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలిసిన? కోరేటప్పుడు చిన్నవాడికి ఇచ్చారు, కానీ ఏదైనా పెట్టేటప్పుడు పెద్దవాడి ముందు పెట్టాలి. ఇది ధర్మం, ఇది న్యాయశాస్త్రం. ఇక్కడ తల్లులు వేరు. ఈ తల్లికి పుట్టినటువంటి ముగ్గురులో పెద్దవాడు ధర్మరాజు, ఆ తల్లికి పుట్టినటువంటి ఇద్దరిలో పెద్దవాడు నకులుడు. కాబట్టి తనఖా పెట్టాలంటే, పందెంగా పెట్టాలంటే పెద్దవాడు ముందు పెట్టాలి. కాబట్టి తాను మొత్తం కూర్చుంటే ఇంకో పందెంలోనైనా మొత్తం సంపాదించుకోగలనేటువంటిది ఉంటుంది కదా. అందుకోసం నకులుని పెట్టినాడు ధర్మరాజు. అంటే ఆటలో ఎంత ధర్మబద్ధంగా ఉంది ఆయన ప్రవర్తన అర్థం చేసుకోవాలి. అంటే సైకలాజికల్ స్టేటస్ ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఎతికించిది చిన్నగా డైవర్షన్ ఉన్నదా? మరి ఇలాంటి వాటిని వ్యసనాభిభూతుడు. వ్యసనం ఉంటే ఎలా ఉంటుందో తెలుసిన? ఇతరుడి మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ధర్మరాజు ప్రవర్తన చూడాలి. సహదేవుని పెట్టాడు, సహదేవుడు ఓడింపబడ్డాడు. ఇక రాబోతున్నది ఇక అర్జునుడు భీముడు వీలే కదా మిగిలింది. చూస్తున్నది సభ. ధర్మరాజు గారు అంటున్నారు, అంగార పర్ముతో ఆహవం వనరించి జయమును గైకొన్న శౌర్యశాలి, రాకుమారులెల్ల రణరంగమున గెలిచి ద్రౌపది గైకొన్న ధైర్యశాలి, కాండవంబు అగ్నిచే కాల్పచేయుచు దేవరాజుతో పోరు పరాక్రముండు. పెడుతున్న పందెం సామాన్యమైనటువంటిది కాదు. మహానుభావుడు, మహావీరుడు. అర్ధరాహుల నెల్ల ఆయోధనమున గెలిచి జన్నంబు కప్పంబులు కొన్నవాడు, పరవకోదండ పాండిత్య పాఠవుండు, ద్రోణ శిష్యాగ్రజాయి అయి రోజువాడు, నందనందను భావమరిది పందెమందట మధ్యమ పాండవ మధ్యముడు. పాండవ మధ్యముడు అంటే కూడా మళ్ళీ అనుకున్నారు, పాండవ మధ్యముడు అంటే ఎవరు వస్తారండి? ఐదుగురిలో మిడిల్ వన్ అర్జునుడే కదా. కుంతీసుత మధ్యముడు అంటే భీముడు వస్తాడు. పాండవ మధ్యముండు అర్జునుడి పెట్టాడు. కర్ణుడు ఉద్విగ్నంగా చూస్తూ ఉన్నాడు. ఎవడికి ఎవడు పోటో అదే. జితమిత్యేవా అర్జునుడు కూడా భీముణ్ణి పెడుతున్నాడు. పసిధనమాది మీరెవరి బాహుబలంబునకు ఓడి, పసిధనమాది మీరు ఎవరి బాహుబలంబునకు ఓడి, ఈషచే కసిమది పెంచి చంపుటకుగా పలు యుక్తులు వన్ని వ్యర్థులై విసిగిరో. చిన్నప్పటి నుంచి ఎవరిని ఎదుర్కోలేక అనేకమైన ఉపాయాలతో చంపుదామనుకున్నా చంపలేకపోయినారో ఆ వీరుడైనటువంటి బలపరాక్రమవంతుడైన నా తమ్ముడైనటువంటి భీముణ్ణి పందెంగా పెడుతూ ఉన్నాను. భీముణ్ణి కూడా గెలిచానని చెప్పాడు. అన్న తర్వాత
ఇంకా ఏమున్నది ధర్మరాజా అనగానే అధర్మం చరసేనూనం యోనావేక్షసి వైనయం యోనస్సు మనసాం మూఢ విభేదం కర్తుమిచ్చసి. అందరూ అయిపోయినావు, నువ్వు మాత్రం కూర్చున్నావా అన్నాడు శకుని. అనేసరికి ఏం మాట్లాడుతున్నావయ్యా, మా కుటుంబంలో మాకే కలహాలు పెడదామనుకుంటున్నావా? నువ్వు ఆడుతున్నదే అధర్మంగా ఆడుతున్నావు. అయినా ఇదిగో నేను పందెంలో కూర్చుంటున్నాను అని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తనకు తాను పందెంగా ప్రకటించుకున్నాడు ధర్మరాజు. దుర్యోధనుడు చూస్తున్నాడు ఈ సన్నివేశం కోసమే. ఒక్కొక్కటి లాగి పడేస్తూ ఉంటే ఏమి ఆనందం. శకుని పాచికలు పట్టుకున్నాడు. ధర్మరాజు కూడా ఎప్పుడైతే పందెంలో కూర్చున్నానని చెప్పాడో జితమిత్యేవా అయిపోయి ఆ మాట అప్పటి నుంచి వినబడుతూనే ఉన్నది. అంతా అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు పంచపాండవులు దుర్యోధనుడికి సేవకులు. ప్రకటించాడు శకుని. వెంటనే వారికి లైట్ వెలిగింది. ఎవరికి? శకునికి. ఎవరు? ద్రౌపది. ఎల్ల ధనంబు నోటు వడితివి ఇందుకులేశ్వరా ఇంక నొల్లగా నొల్లము నాకు చూపుమని ముందట సారెలు ద్రోచి ఆడగా నొల్లకయున్నా. ఇది కూడా పాయింట్ అర్థం చేసి ఆడగా నొల్లకయున్నా. ఆట అయిపోయింది, బంద్ చేద్దామనుకున్న సందర్భంలో సౌబలునకు ఉన్నత చిత్తుడు దారుణీ తలంబెల్లను ఒడ్డి ఓటువడియన్ బలవతు వ్యసనా విభూతుడై. ఈ పదము నిరాధారమైనదని చెప్పడం కోసమే ఇంత చరిత్ర చెప్తూ ఉన్నాం మనం. అంతా అయిపోయింది అనుకునేటువంటి సందర్భంలో ఇంకా నీకు పెట్టాల్సింది ఉందయ్యా, నీ ఇల్లాగైనటువంటి ద్రౌపది, ఆమెను కూడా పందెం పెట్టు అన్నాడు శకుని. అప్పుడు ధర్మరాజు గారు తన భార్య అయినటువంటి ద్రౌపది మాతను నిరాసక్తితో పందెం పెడుతూ అంటూ ఉన్నారు. నైవహ్రస్వా నమహతి న కృష్ణా నాతిరోహిణి నీలకుంజిత కేశీచ తయా దివ్యామ్యహం త్వయా శారదోత్పల పత్రాక్ష శారదోత్పల గంధయ. అద్భుతమైనటువంటి సౌందర్యం, నల్లని కర్వల్ లాంటి ఆ సుగంధం ఒక క్రోశు దూరం వరకు వ్యాపిస్తుందట ద్రౌపదిది. నిలబడితే క్రోశగంధి అని పేరు ద్రౌపదికి. అంత సువాసనాభరితమైనటువంటి శరీరం, సమస్తమైనటువంటి ఆభరణాలతో అలంకరించుకున్నటువంటి రూప సంపద కలిగినటువంటి, శరీర సంపద కలిగినటువంటి ద్రౌపది ఇంకా ఎన్నో అద్భుతమైన లక్షణాలు చెప్తూ తయేవం విధయా రాజన్ పాంచాల్యాహం సుమధ్యయా గ్లహం దివ్యామి చార్వాంగ్య ద్రౌపద్యాహం తసౌబల. అతి కష్టముతో అని మాట్లాడుతున్నారండి. అతి కష్టముతో, నిరాసక్తితో నేను ఇప్పుడు మీరు చెబుతున్నారు కాబట్టి నా ఇల్లాలైనటువంటి ద్రౌపది పందెంగా పెడుతూ ఉన్నాను శకుని అన్నాడు. ఎప్పుడైతే ద్రౌపది మాత్రం పందెంగా ప్రకటించాడో సభలో ఉన్నటువంటి పెద్ద మనుషులైనటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వారికి శరీరాలకు చెమటలు పట్టాయి. ఇంతవరకు జరిగిన జూదం ఒకటి, కానీ ఇది మహా దుర్మార్గంగా వెళ్తున్నది ఈ సన్నివేశం. పట్టపు రాణిని, ఇల్లాలిని ఎంతో విశేషమైనటువంటి సమయం ఉంటే, సందర్భం ఉంటే తప్ప రాజస్త్రీలు రాజభవనానికి రారు. అలాంటి స్త్రీని ఇప్పుడు పందెంగా పెడుతున్నాడు ఇక్కడ జూదంలో. వణుకు పుట్టింది భీష్మ, ద్రోణాలు. ధృతరాష్ట్రస్తు వీళ్ళందరికీ వణుకు పుట్టి చెమటలు పడుతూ ఉంటే మహారాజు గారు ధృతరాష్ట్ర చక్రవర్తి ఎలా ఉన్నారో చెప్తున్నారు. ధృతరాష్ట్రస్తు తం హృష్ట అంటే ఆనందం అని అంటున్నారు. ఎలా ఉన్నాడయ్యా చక్రవర్తి? ఇంటికి పెద్దవాడండి, కుటుంబాన్ని నడపాల్సిన బాధ్యత, చక్రవర్తి స్థానంలో ఉన్న బాధ్యత ఇదేనా?
ధృతరాష్ట్రస్తు తం హృష్ట పర్యపృచ్చదు పునః పునః. ఎప్పుడైతే ద్రౌపదిని పందెంగా పెట్టాడని చెప్పి ధర్మరాజు గారు ప్రకటన చేశాడో సంజయుని పట్టుకున్నారే, ఏమైందిరా ఏమైందిరా, గెలవపడ్డదా, శకుని పాచికలు వేసినాడా, ఏమైందిరా అంటే అడిగే విధానంలో అయ్యో ఏమైందిరా, కానీ హృష్ట ఆనందం. జితమిత్యేవ తానక్షాన్ పునరేవ అన్వపద్యత. ద్రౌపది కూడా గెలవబడ్డది అని ప్రకటించాడు శకుని. ఇక చూడండి, ఆనందానికి హద్దులు లేవు. ఇక వాళ్ళ అధర్మానికి అరాచకానికి హద్దు లేకుండా అయిపోయింది. దుర్యోధన అన్నాడు, విదురా, ఎవరితో? విదురుతో. ఇప్పుడు ద్రౌపది కూడా దాసి అయిపోయింది. దాసి స్త్రీలు మహారాణులు నివసించే అంతఃపురంలో ఉండడం ఏమిటి? దాసీ స్త్రీలకు మహారాణులతో సమానంగా ఉండడమా? తీసుకురా, ఇదిగో ఈ సభాభవనంలో చాలా పని ఉంది, ఊడవాలి, చేయాలి, ఎన్ని పనులు ఉన్నాయి, తీసుకురాపో. ఎవరితోనండి? విదురునితో మాట్లాడుతున్నారు. అంటే ఎంత మదం ఎక్కింది వాడికి. ఎవరితో, ఎవరి గురించి? వదిన. మాతృస్థానంలో చూడాల్సినటువంటి స్థానం భారతీయ సంస్కృతిలో. జ్యేష్ఠ భ్రాత పితృ సమహ. పెద్ద అన్న తండ్రితో సమానుడైతే వదిన ఏమవుతుందండి? అటువంటి తల్లినా? జరగబోతున్నది మహా భారతీయ సంస్కృతిలో ఒక స్త్రీకి అవమానం జరిగితే ఎలా ఉంటుంది? చాలా విశేషమైనటువంటి ఘట్టం ఉంది. కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే.